ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? తప్పంతా నాదే అక్క. నేను నీకు పరిచయం కాకుండా ఉన్నా నీ జీవితం బాగుండేది. నీకేదో మేం చేద్దామని నేను ఆలోచించి నిన్ను శాశ్వతంగా దూరం చేసుకున్నాం. ఈ పాపం నాదే అక్క. ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో సంతోషంగా ఉన్నావు. నేను రావడం వల్లే కదా నువ్వు ఇంటి నుంచి దూరం అయ్యావు. మా అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయావు. అమ్మ వర్ష, ఎవరి కర్మకి ఎవరి కర్తలు అర్థం చేసుకోమ్మా అని ఎంతలా బతిమిలాడినా కూడా నా మాట వినిపించుకోలేదు. కోపంతోనే బయటికి వెళ్ళింది. పట్టలేనంత కోపంతో ఆ కారు నడుపుతూ కారుని అదుపు చేయలేక ఇలా అందరికీ దూరమైపోయింది. ఇందులో నీ తప్పే ఉందమ్మా. తప్పులేదంటావేంటోదినా? తప్పంతా వర్షాదే. వర్ష తప్పెలా అవుతుందండి? వర్ష ఇదంతా కావాలని చేసిందన్నా మీ ఉద్దేశం? ఇంకా ఎవరికీ అర్థం కాలేదా? వర్షకి నిజం తెలిసింది. తను ఈ ఇంటి మనవరాలన్న విషయం మనసులోనే దాచుకోవాలి. కానీ వర్ష సూర్యం గారి దగ్గరికి వెళ్లి చెప్పింది. ఆయన కూడా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఆ విషయాన్ని సమంత తట్టుకోలేదనే కదా. సమంత అంత వేగంగా రిసీవ్ చేసుకోలేదనే కదా. మహి, నువ్వు చెప్పింది నిజమే. అందుకే నా మనవరాలి గురించి తెలిసిన అన్ని విషయాలు తనకు అర్థమయ్యేలా చెప్దాము అనుకున్నాను. కానీ ఇంతలోనే పెళ్లి ముహూర్తం ముంచుకొచ్చింది. అనుకోకుండా నిజాలు బయటకొచ్చేశాయి. దానికి నువ్వు వర్షాన్ని తప్పు పట్టడం మాకెవరికి నచ్చట్లేదు. నేనేం వర్షాన్ని కావాలని అనటం లేదన్నయ్యా. జరిగిన దానికి కారణం అని మాత్రమే అంటున్నాను. సమంత ఎంత మొండిదో మనందరికీ తెలుసు కదా. తను అనుకున్నది జరగకపోతే తను ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మనకు తెలుసు. అలాంటి సమంత వర్ష మీద కోపాన్ని పెంచుకుంది. తను అలాంటి మెంటల్ స్టేటస్లో ఉన్నప్పుడు ఇలాంటి నిజాలు తెలిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో వర్ష ఒకసారి ఆలోచించాలి కదా. అలా ఆలోచించకపోవడం వల్లే కదా ఈ రోజు సమంత మనకి దూరమైంది. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. అక్కకి న్యాయం చెయ్యాలి అనుకున్నాను. తను ఎవరిని కోరుకుంటుందో ఆ మనిషిని అక్క దగ్గరకే చేర్చాలి అనుకున్నాను. అక్క కళ్ళల్లో ఆనందం చూశాక నేను నా కుటుంబంతో ఉండాలి అనుకున్నాను. నేనొకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలచింది. చివరికి ఈ బాధ మిగిలింది. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన కష్టం తీరిపోదు వర్ష. అందుకే ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి అంటారు. పాతికేళ్లుగా నువ్వు కనిపించలేదు. అలాంటిది నువ్వు ఒక్కసారిగా వచ్చి నేనే మనవరాల్ని అంటే అన్నయ్య వదిన పెద్దవారు కాబట్టి నమ్ముతారు. కాని సమంత తట్టుకోవాలి కదా. తనని తాను కంట్రోల్ చేసుకోవాలి కదా.
నీ మీద కోపంతో ఉన్న మనిషి నిన్ను చెల్లెలుగా అంగీకరించాలి కదా. తొందరపడి నోరు జారి నిజం చెప్పేస్తే సరిపోతుందా? వంశీని అప్పగించేస్తానని మాటల్లో చెప్పావు. కాని ఏం జరిగింది? అక్కడ నీ పెళ్లి జరగలేదు, వంశీ సమంతకు దగ్గర కాలేదు. సమంత మాత్రం అందరికీ దూరం అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కన్నీళ్లు కార్చినా ఈ ఇంటికొచ్చిన కష్టం తీరదు కదా. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు మహి. అసలు ఏ పాపం తెలియని వర్ష గురించి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కాదు సూర్యం గారు, అసలు నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఇందులో వర్ష తప్పు లేదనేది మా అందరికీ తెలుసు. నువ్వు ఒక్కదానివే వర్ష తప్పు పడుతున్నావు. తాను చేసిన త్యాగాన్ని సమంత అర్థం చేసుకోలేకపోయింది. తాను చూపించిన అభిమానాన్ని సమంత స్వీకరించలేకపోయింది. చివరికి ఈ ఇంటి మనిషి అయిన వర్షని ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి సమంత అంగీకరించలేదు. అది సమంతకు పుట్టిన బుద్ధని నాకు అనిపించట్లేదు. చెప్పుడు మాటలు వినే అలవాటున్న సమంత ఎవరి మాటలు విందో కానీ ఇంత కోపాన్ని ప్రదర్శించింది. మీకు తెలియందేముందన్నయ్యా, ముఖం ముందు మంచిగానే నటిస్తూ సమంతతో ఎవరు ఏం చెప్పినా ఇట్టే నమ్మిస్తుంది. అదే నిజం అనుకుంటుంది. అసలు నిజమేంటో తెలుసుకోకుండా ఇదిగో ఇలా మనందరికీ దుఃఖాన్ని మిగిల్చింది. ఏంటొదినా, మీ మాటలు సూర్యంగారి మాటలు వింటుంటే మీరేదో నన్నే తప్పు పడుతున్నట్టు అనిపిస్తోంది. నేనేదో సమంతకి చెప్పినట్టుగా మీరు మాట్లాడుతున్నారేంటి? అసలు ఈ గొడవకి నాకు ఏంటి సంబంధం? మీరవునన్నా కాదన్నా సమంత దూరం అయిపోవడానికి వర్ష కారణమన్నది నిజం. ఒక మనవరాలు మీద మమకారం ఉండొచ్చు, కాని ఇంకో మనవరాలు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. తను కూడా నాకు మనవరాలే. ఆ బాధతోనే నేనిలా మాట్లాడుతున్నాను. అది మీరెందుకు అర్థం చేసుకోవటం లేదు? ఇంకా చాలు మహి. ఇప్పటికే ఇంట్లో అందరం బాధతో కృంగిపోతున్నాం. నీ మాటలతో మరింతగా బాధ పెట్టకు. నువ్వు సమంతకేదో చెప్పావని ఎవరు ఇక్కడ అనట్లేదు, కానీ వర్షదే తప్పు అని మాట్లాడడం తప్పు అని చెప్తున్నారు. నా మనవరాడు నా కళ్ళ ముందే ఉండాలని, వాళ్లతో మేము సంతోషంగా ఉండాలి అని ఎన్నో అనుకున్నాం. వర్ష కూడా ఇంటికి వచ్చేశాక వాళ్ళిద్దరినీ గుండెల మీద పెట్టుకుని చూసుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నాను. అందుకే తనకి నచ్చ చెప్పడానికి నేను పూర్ణ ఎంతగానో ప్రయత్నించాం. సమంతే మా మాట వినిపించుకోలేదు. అసలు ఇంట్లో భద్రంగా దర్చిన ఫోటో ఏమైందో మాకు తెలియట్లేదు.